హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంకాయ పచ్చడిని రకరకాలుగా తయారు చేసుకుంటారు, కానీ ఇలా కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. దీని తయారీ కోసం ముందుగా ఒక వంకాయను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తరువాత వంకాయ అంతా ఆయిల్ రాసుకోవాలి. ఈ పచ్చడికి పెద్దగా ఉన్న వంకాయను తీసుకోవాలి. ఇది దాదాపుగా 1/2 కిలో ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకుని వంకాయని కాల్చుకోవాలి. ఇది కాల్చుకునేటప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. వంకాయకి నూనె రాసి కాల్చడం వల్ల మెత్తగా మగ్గుతుంది. అలాగే పొట్టు కూడా సులువుగా ఊడొచ్చేస్తుంది. వంకాయలను నిప్పుల మీద కాల్చుకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు. వంకాయను అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. ఇది కాలడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. వంకాయ అంతా బాగా కాలిపోతే పైనున్న పేడు ఈ విధంగా ఊడిపోతుంది. ఇప్పుడు బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపుగా స్టవ్ మీద గిన్నెలో 2 స్పూన్లు నూనె వేసుకుని అది హీట్ అయిన తరువాత పొట్టు తీసిన వెల్లుల్లి 10, 2 స్పూన్ల మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత 5 పచ్చిమిర్చి వేసుకుని వేగనిద్దాం. మొత్తం అన్ని బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వంకాయ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత పై పెచ్చును వలుచుకోవాలి. పై పెచ్చును తీసేసుకున్న తర్వాత గుజ్జును మాత్రమే తీసుకుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద మూకుడిలో 2 స్పూన్ నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత వంకాయ గుజ్జు కూడా వేసుకుని కలుపుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని 1 నిమిషం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, కాల్చిన వంకాయతో పచ్చడిని చాలా సింపుల్ గా చేసేసుకున్నాం. ఇది వేడివేడి అన్నంలోకి, అలాగే చపాతీ, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.